ఈ విధంగా కలుసుకోవడం అంటే విషయం. ఎందుకంటే నా యొక్క ఎంతోమంది స్నేహితులను నేను చూసాను, కానీ మా యొక్క స్నేహబంధం అంతా అంటే కలుసుకున్న దగ్గరికి వచ్చింది. మా యొక్క పాతికేళ్ల స్నేహంలో నేను ఎంతోమంది గొడవపడి కొంతమంది దూరం అయిపోయింది, కానీ మా యొక్క జీవితంలో మాకు ఈ రోజు వరకు కూడా మేము అనుకున్నది లేదు. ఎంతో ఆత్మీయంగా, అనుబంధంగా, స్నేహం కంటే ఎక్కువ మేము వాస్తవంగా ఇంకంతకంటే ఎక్కువ మేము కలిసి ఉన్నాం. ఎంతో సరదాగా గడిపేవాళ్ళం. మమ్మల్ని చూసి చాలామంది అసలు ఏంటి కంపెనీలో చాలా మటుకు సరదాగా మాట్లాడుతున్నాను. అంటే వీళ్ళు ఏంది ఎక్కడున్నా వీళ్ళు ఇద్దరు కలిసే ఉంటారు. లక్ష్మణ్ ఉంటే ప్రకాష్ ఉంటాడు, ప్రకాష్ ఉంటే లక్ష్మణ్ ఉంటాడు అనేటువంటి సరదా మాటలు వాళ్ళు మేనేజ్మెంట్స్ చాలామంది ఆ విధంగా మమ్మల్ని అనేవారు. అంత విధంగా మేము కలిసి ఉండేవాళ్ళం. మా కుటుంబంతో కూడా అంటే మా యొక్క స్నేహం మా తోటే కాకుండా మా కుటుంబం కూడా ఆ యొక్క స్నేహం అంటే వేరే కుటుంబాలు కూడా అదే విధంగా స్నేహంతో కలిసి ఉన్నాయి. ఇంతవరకు కూడా అదే విధంగా ఉన్నాము. మరి నిజంగా ఎందుకంటే ఆయన యొక్క మనస్తత్వం ఏంటంటే చాలా ఒక చిన్నపిల్లలు లాంటి మనస్తత్వం. అంటే ఏ సమయంలో కూడా అందరినీ ఒక విధంగా కోప్పడడం అన్నట్లాంటి ఊరికినే విసుగు పడడం అన్నట్లాంటి విషయం ఎప్పుడు కూడా నేను గమనించలేదు కూడా. అందరితోటి సరదాగా మాట్లాడతారు, అందరితో నవ్వుతూ మాట్లాడతారు. కంపెనీలో ప్రతి ఒక్కరితో కూడా పలకరిస్తుంటాడు. ఏ ఒక్కరిని వదిలిపెట్టాడు, ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తాడు. అంటే అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నటువంటి మరి నేను నిజంగా మరి లక్ష్మణులను గమనించాను. మరి ఆ విధంగా మా యొక్క స్నేహంలో మరి ఎప్పుడు కూడా మేము కలిసి ఉన్నాము. మరి నిజంగా ఈరోజు మరి ఈ యొక్క సమయంలో మరి ఆయన ఎందుకంటే దేవునితో ప్రభులో నిద్రించి ఉన్నాడు కాబట్టి ఆ యొక్క దేవుని సన్నిధిలో ఆయన ఉన్నటువంటి గొప్ప సంతోషకరమైన విషయం కాబట్టి మరి యొక్క సమయంలో మన కుటుంబాన్ని కూడా నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకంటే ప్రభువు సన్నిధిలో అతని బట్టి మనం చింతించకుండా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి విషయాన్ని బట్టి మనం ఇంకా సంతోషంగా దేవునికి చెల్లించుకొని కూర్చుంటూ ఆ కుటుంబానికి ఎందుకంటే గొప్ప ధైర్యము, గొప్ప ఆదరణ దేవుడు కలిగించాలని కోరుకుంటూ మరి థ్యాంక్ యూ.